వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్లోని వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు. నగరంలోని ఉత్తర తిరుపతి వెంకటేశ్వర ఆలయం, డిచ్పల్లి కోదండరామాలయం, కిల్లా రామాలయాల్లో భక్తులు సందడి నెలకొంది. ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్లో వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులు ప్రత్యేక ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఎందుకని చెప్పేసి ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యం ఉంది. నిజామాబాద్లోని ప్రస్తుతం అయితే ఉత్తర తిరుపతి సంబంధించినటువంటి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీశారు. ఇక్కడ ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసిన దీనికోసం అని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి వైకుంఠ ఏకాదశి ఏంటి అని మనం ఒకసారి తెలుసుకుంటే కనుక సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం అయితే మకర సంక్రమం వరకు జరిగే ఈ మార్గం ఏదైతే ఉంటుందో ఈ మార్గాన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉత్తర దర్శనం చేసుకుంటే భక్తులు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా తనకు మంచి జరుగుతుందని చెప్పి విశ్వాసంతో అయితే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్లోని పలు వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కిల్లా రామాలయం కావచ్చు, ఇక్కడ సుభాష్ నగర్ రామాలయం కావచ్చు, వెంకటేశ్వర సంబంధించినటువంటి ఆలయాలు ప్రతి ఆలయంలో కూడా భక్తులు అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ స్పెషల్గా ఈరోజు ఏదైతే ఉత్తర దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు, మరి ఎట్లా చెప్తారు దీనికి? అంటే మా పెద్దల ద్వారా మా పెద్దలందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఈరోజు బాగుంటుంది అని చెప్పేసి అందరం మేము ఫ్యామిలీ పరంగా మొత్తం అందరం వస్తాం. అందరం కలిసి వచ్చేసి దర్శనం చేసుకొని పోతాము. ఈ టెంపుల్కి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఈ టెంపుల్కే వస్తున్నాం. లేకపోతే తిరుపతి వేరే టెంపుల్ వెళ్ళే వాళ్ళము, కానీ ఇది చాలా పవర్ఫుల్గా మంచిగా అనిపించేసి ఇదే టెంపుల్కి వస్తున్నాము. 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడనే వచ్చి ఉత్తరం ద్వారం ద్వారా వచ్చేసేసి దాని విశిష్టత ఉంటుంది. మా పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని పాటించుకుంటూ మేము అదేవిధంగా మేము దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని. మీరంటే లోకల్ నుంచేనా? మొత్తం లోకల్ నిజామాబాద్. మంచి అయింది, దర్శనం బాగైంది, బాగుంది, ఏర్పాటు అంతా బాగుంది. ఈడ వేనామ సహస్రనామాలు చదువుతారు, కుంకుమార్చన, దేవుని కళ్యాణము, అన్నదానము అన్ని విధాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది. ఈ గుడికి వస్తే ప్రశాంతత ఒకటి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఆడుకోవడానికి ప్లేసు అది ఇది బాగుంది. అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కూడా వస్తూనే ఉంటాం. మేము పొద్దున నుంచి ఇప్పటిదాకా ఉన్నాం, అంతా బాగుంది. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఉన్నాం, ప్రశాంతం అనిపిస్తుంది. ఇక్కడ ఏ కాలం నొప్పి అవి ఏకున్నా కానీ అన్ని ఏవి లేవు, అంతా బాగుంది. ఇక్కడ సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి, శుద్ధ ఏకాదశి కాబట్టి ఈరోజు భక్తులు కూడా తమ కోరికలను ఏదైతే విష్ణుమూర్తి ఉంటారో విష్ణుమూర్తి 1000 గుర్రాల పైన వస్తారు. 1000 అంటే పెద్ద మొత్తంలో ఆయన ఇక్కడికి నింగి నుంచి నేలకు వస్తారు. ఇక్కడ భక్తులు కూడా ఈరోజు కోరుకున్నవి జరుగుతాయని ఒక విశ్వాసం ఉంటుంది. కాబట్టి హిందూ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వచ్చి కూడా దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని ఒక భావిస్తున్నటువంటి తరుణంలో కూడా నిజామాబాద్ సంబంధించి అన్ని ఆలయాల్లో కూడా ఆ భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. భయ్యా बोलिए स्वामीजी, अब कैसा है पूरा? अब స్పెషల్ है ఏకాదశి, స్వామివారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది అంటారు. మరి తెలుగులో చెప్తారా ఏమన్నా? హిందీ हिंदी हम तेलुगु ना बोलिए, क्या बोलते हैं ये? भगवान क्या वैकुंठ एकादशी मतलब भगवान जी को आज के दिन 108 नाम से अर्चना करते. ओम केशवाय नमः, नारायण नमः, गोविंदाय नमः, त्रिविक्रमाय वामनाय नमः सब बोल के तुलसी अर्चना होती है. भगवान की तुलसी अर्चना करते और कुमकुम अर्चना करते. फिर बाद में को कल्याणम करते, वेंकटेश स्वामी का लक्ष्मी जी के साथ का कल्याण बोलते, विवाह करते, शादी करते और बहुत भक्ति के गीत गाते, मंगलाष्टक होता. फिर भक्त लोग भजन भी गाते. कितने आदमी आए? तो
पूरा निजामाबाद से बड़ा टेम्पल है, बहुत दूर से भी आ जाता। सुबह से देखिए हम अभी तक तो 10-20 हजार पब्लिक आ चुकी है। 20 हजार सुबह से हम सड़कों पर दे रहे, सबको आशीर्वाद दे रहे। 20,000 मंदिर 20 हजार लोग तो आ गए हैं, अभी और फिर आएंगे। और अभी चल रहा है, एक भी बंद नहीं हुआ मंदिर, पूरा बहुत लोग आ रहे हैं, भाव भक्ति से आ रहे हैं। ఇది చూడొచ్చు నిజామాబాద్లో సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉత్తర తిరుపతికి సంబంధించి ఉత్తర తిరుపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా భారీగా వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులతో అయితే పలు ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఏదైతే పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో చాలా రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అనేక ఇలాంటి కార్యక్రమాలతో కూడా స్వామివారిని చాలా రకాల పూజలు చేస్తున్న నేపథ్యంలో కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేవలం నిజామాబాద్లో ఉత్తర తిరుపతి కాకుండా కూడా ప్రతి వైష్ణవ ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్సెస్ టీవీ, నిజామాబాద్ నుంచి. విందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి, పటాపంచలవుతాయి అంటున్నారు. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటాం. ఈ 11 కూడా స్వామి సన్నిధిలో నిల్చుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఒక మనసుతో పాటు అన్ని పాపాలు కూడా నశించిపోతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో, అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటుంటారు, ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు.